ఒక మనిషి 65 సంవత్సరాల వయసులో జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టాడు. వేల సార్లు తిరస్కరణ ఎదుర్కొన్నాడు. డబ్బు లేదు, స్థిరమైన ఉద్యోగం లేదు. కానీ ఒక రహస్య రెసిపీ మాత్రమే ఉంది. ఆ రెసిపీ ప్రపంచాన్ని గెలిచింది. ఇది కేవలం ఫ్రైడ్ చికెన్ కథ కాదు. ఇది ఓ సాధారణ మనిషి అసాధారణ విజయగాథ. ఇది కేఎఫ్సి చరిత్ర. కేఎఫ్సి స్థాపకుడు హార్లాండ్ సాండర్స్లో 1890 అమెరికాలో జన్మించాడు. ఆయన తండ్రి ఆయనకు 6 సంవత్సరాల వయసులోనే మరణించారు. తల్లి ఉద్యోగానికి వెళ్ళేది. చిన్న వయసులోనే కుటుంబానికి వంట చేయాల్సి వచ్చింది. అక్కడే ఆయనకు వంటపై ఆసక్తి పెరిగింది. కానీ ఆయన జీవితం సులభం కాదు. ఫార్మ్ వర్కర్గా పనిచేశాడు. రైల్వే ఉద్యోగం చేశాడు. ఇన్సూరెన్స్ సేల్స్మన్గా పనిచేశాడు. చాలా ఉద్యోగాలు చేశాడు. కానీ ఏదీ నిలబడలేదు. 40 ఏళ్లు దాటినా ఆయనకు పెద్ద విజయం దొరకలేదు. 1930లలో కెంటకీ రాష్ట్రంలో ఒక చిన్న పెట్రోల్ బంక్ ప్రారంభించాడు. అక్కడికి వచ్చే ప్రయాణికులకు భోజనం కూడా వండేవాడు. ఆయన తయారు చేసిన ఫ్రైడ్ చికెన్ చాలా ప్రాచుర్యం పొందింది. 1936లో కెంటకీ గవర్నర్ ఆయనకు కర్నల్ బిరుదు ఇచ్చారు. అక్కడి నుంచి ఆయన కర్నల్ సాండర్స్గా ప్రసిద్ధి చెందారు. ఆయన 11 రహస్య మసాలాలతో ప్రత్యేక రెసిపీ తయారు చేశాడు. ప్రెజర్ ఫ్రైయింగ్ పద్ధతితో చికెన్ త్వరగా రుచిగా తయారయ్యేది. ఇది ఆయన విజయంలో కీలక మలుపు. కానీ జీవితం మళ్లీ పరీక్షించింది. హైవే మారడంతో ఆయన రెస్టారెంటుకు కస్టమర్లు తగ్గిపోయారు. అంతిమంగా ఆయన వ్యాపారం మూతపడింది. ఆ సమయంలో ఆయన వయసు 65 సంవత్సరాలు. చాలామంది ఈ వయసులో రిటైర్ అవుతారు. కానీ ఆయన మాత్రం మళ్ళీ ప్రారంభించాడు. తన కారులో దేశం మొత్తం తిరిగాడు. తన చికెన్ రెసిపీని రెస్టారెంట్లకు చూపించాడు. ఒక్కో రెస్టారెంటు తిరస్కరించింది. 100 సార్లు కాదు, 200 సార్లు కాదు, సుమారు 1000 సార్లు తిరస్కరణ ఎదురైంది అని చెబుతారు. కానీ ఆయన ఆగలేదు. చివరికి ఒక రెస్టారెంట్ ఆయన రెసిపీని అంగీకరించింది. అక్కడి నుంచి ఫ్రాంచైజ్ మోడల్ ప్రారంభమైంది. 1952లో మొదటి అధికారికే కేఎఫ్సి ఫ్రాంచైజ్ ప్రారంభమైంది. కొన్ని సంవత్సరాల్లోనే కేఎఫ్సి అమెరికా అంతటా విస్తరించింది. తర్వాత అంతర్జాతీయంగా విస్తరించింది. ఇప్పుడు కేఎఫ్సి ప్రపంచంలోని 150కి పైగా దేశాల్లో ఉంది. వేలాది అవుట్లెట్లు ఉన్నాయి. కర్నల్ సాండర్స్ చివరికి తన కంపెనీని అమ్మేశాడు. కానీ ఆయన ముఖం బ్రాండ్ లోగోగా నిలిచిపోయింది. వయసు విజయంకి అడ్డంకి కాదు. తిరస్కరణలు ముగింపు కాదు. మీ దగ్గర ఒక మంచి ఆలోచన ఉంటే, దానిపై నమ్మకం ఉంటే విజయం ఆలస్యమవుతుంది. కానీ వస్తుంది. 65 ఏళ్ల వయసులో ప్రారంభించిన మనిషి ప్రపంచంలోనే అతిపెద్ద ఫాస్ట్ ఫుడ్ బ్రాండ్లలో ఒకటిని నిర్మించాడు. అదే కేఎఫ్సి కథ. మీరు మీ కల కోసం ఎన్నిసార్లు ప్రయత్నిస్తారు? కామెంట్లో చెప్పండి.